కింద ఎంతైతే వెడల్పు ఇస్తుందో పైన అలా అంతే ఇవ్వడం కోసం. నా దగ్గర నేర్చుకునే ఒక ఆమె అలా మిస్టేక్ చేస్తుంది. అందుకని మీరు కూడా అది చేయకుండా ఉండడం కోసం మన కింద కంటే పైన ఇలా క్రాస్గా పెట్టేస్తుంది. అప్పుడు నెక్ దగ్గర ఇలా టైట్గా వస్తుంది అనమాట. మీరు ఇలా పెట్టి కట్ చేయడం వల్ల నెక్ వెడల్పు పైన షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ముక్క ఇలానే ఉంచేసి షేప్ పట్టి లోపల వైపు ఎంత ఉందో కొలుసుకొని మెజర్ చేసుకుందాం. ఇది 2.5 ఉంది, ఇది 2.5 పెట్టేసుకుంటున్నాను. కరెక్ట్గా 2.5 కింద నుంచి 2.5 పెట్టేసి అప్పుడు బ్యాక్ పార్ట్ ముక్కలు తీసేసి పక్కన వేసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. చూసారా, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవడం వల్ల స్ట్రైట్గా ఉంటుంది. కింద పైన ఈక్వల్ వెడల్పు వస్తుంది అనమాట. నెక్ ఫ్రంట్ నెక్ మన బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయకుండా వేయడం వల్ల ఈక్వల్గా వెడల్పు వస్తుంది కిందకి. అందుకని ఇది కట్ చేయకుండా మీకోసం చూపించాను. ఇదో చిన్న టిప్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కరెక్ట్గా షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ షోల్డర్ నుంచి ఇప్పుడు ఈ బ్లౌజ్ మొత్తం ప్రశాంతంగా పక్కన పెట్టేసేయండి. పెట్టేసి మనం ఓన్లీ ఉక్సులు పట్టి వైపు నెక్ తీసేసుకొని చూసుకోవాలన్నమాట. నేను ఎక్స్ట్రా ఖర్చుకి అని చెప్పేసి అక్కడ లైన్ గీసాను. ఎందుకు గీసాను అంటే మన ఈ ఫ్రంట్ జాయింట్స్ ఉంటాయి చూసారా, షోల్డర్స్ జాయింట్, ఆ గీత దగ్గరికి కరెక్ట్గా పెట్టేసుకొని ఈ బ్లౌజ్ని ఫ్రీగా ఇలా మూవ్ చేసుకుంటూ ఇలా వచ్చేసింది. పక్కన ఒక గీతను చూసారా, ఆ గీతకి ఆనుకొని ఈ ఉక్సులు పట్టి ఉండేలా చూసుకోండి. ఆ గీతకు అనుకొని ఉక్సులు పట్టి ఉండేలా కరెక్ట్గా చూసుకోండి. కొంచెం అవతలకి వెళ్ళకుండా ఇలా ఉంటే కనుక మనకు నెక్ కరెక్ట్గా వాళ్ళ నెక్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా అక్కడ పెట్టేసుకొని పైన పావించి ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా నెక్ ఎక్కడ ఉందో చూసేసుకొని అక్కడి నుంచి పావించి ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల వాళ్ళ నెక్ కొంచెం లోపలికి ఉందా బయటకు ఉందా అర్థమైపోతుంది. మళ్ళీ ఇక్కడ షేప్ పట్టి ఉంది కదా, షేప్ పట్టి దగ్గర కరెక్ట్గా పావించి ఖర్చు 1 ఇంచ్ వచ్చేసి ఫిల్డ్కి అనమాట. 1 ఇంచ్ వచ్చేసి ఫిల్డ్కి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తీసేసి మీకు ఈ నెక్ అర్థం కాలేదు, ఇలా పెట్టడం నాకు రాలేదు అంటే మీకు ఇంకో మెథడ్ చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా చక్కగా బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని పై ఉక్సు పెట్టేసేయండి. పై ఉక్సు పెట్టేసి కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఒక స్కేల్ తీసుకోండి. ఆ స్కేల్ని కరెక్ట్గా నెక్ దగ్గర అడ్డంగా వేసేయండి. కరెక్ట్గా నెక్ దగ్గర అడ్డంగా వేసేయండి. అడ్డంగా వేసిన తర్వాత టేప్తో పైన కొంచెం పావించు వదిలిపెట్టేసి షోల్డర్ జాయింట్స్ అని చెప్పేసి పైన వదిలిపెట్టేసి నెక్ ఎంత ఉందో చూడండి. నెక్ చూస్తే ఎంత ఉంది, 6 ఉంది. 6 అంటే 6 కరెక్ట్గా పెట్టేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలిపెట్టేసుకోండి. అంటే 5.5 వస్తుందన్నమాట. వాళ్ళ నెక్ వచ్చేసి 5.5. అర్థమవుతుందా? కరెక్ట్గా పై ఉక్సు పెట్టేసి స్కేల్ని అడ్డంగా పెట్టేసి పైనుంచి మనం కొలుసుకోవాలన్నమాట. పైన షోల్డర్కి జాయింట్స్కి కొంచెం 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి అక్కడి నుంచి స్కేల్ దగ్గరికి ఎంత ఉందో చూసేసుకొని మనం పెట్టేసుకుంటే 6 ఎంత ఉంటే ఉంచుకొని దానికి 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి ఖర్చు కోసం అన్నమాట. ఇలా కొలుసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది. అర్థమవుతుంది, ఈజీగా వస్తుంది అన్నమాట. ట్రై చేయండి మీరు ఒకసారి. ఇప్పుడు ఈ షోల్డర్స్కి మధ్య ఉంది కదా, ఈ షోల్డర్స్కి మధ్యలో ఒక లైన్ గీసుకోండి. ఎందుకు అంటే మన ఫ్రంట్ పార్ట్ లెంత్ చూసుకోవడం కోసం, లెంత్ కరెక్ట్గా దాని మధ్యలో పెట్టడం కోసం. కొంతమంది ఏం చేస్తారు, అటుపక్కకు అటుపక్కకు పెడతా ఉంటారు. అది పక్కకి వెళ్తూ ఉంటుంది, చెస్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట మనకు కుట్టిన తర్వాత. అలా కాకుండా కరెక్ట్గా మధ్యలో ఒక లైన్ గీసేసుకొని ఈ షోల్డర్స్కి మధ్యలో పట్టేసుకొని కింద మన టక్ అయితే ఉందో పెద్ద టక్ అక్కడ దాకా పట్టుకొని సాగతీయద్దు, గట్టిగా పట్టుకోవద్దు, లూజ్గా ఉంచొద్దు. ఇలా పెట్టేసుకొని ఖర్చు దగ్గర నుంచి పెట్టేసుకొని అది ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా జాయింట్ దగ్గర షేప్ పట్టి జాయింట్ దగ్గర పెట్టేసుకొని అక్కడి నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసింది. అప్పుడు ఈ 3 గీతల్ని కలుపుకుందాము. ఈ 3 గీతల్ని కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కింద డాట్ ఎంత వెడల్పు ఉందో చూసుకుందాము. అది ఎలా చూసుకోవాలి అంటే, ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి అంటే కరెక్ట్గా కొంచెం ఒక 1/4 ఇంచ్ టేప్
టేప్ వదిలిపెట్టి అక్కడి నుంచి ఎంత ఉందో కొలుసుకోవాలి. చూసారా, నేను దానికంటే టేప్ కొంచెం ముందుకు వదిలిపెట్టాను, పెట్టి డాట్ ఎంత ఉందో చూసుకున్నాను. కరెక్ట్గా 3.5 ఉందన్నమాట. 3 ఉంది. కరెక్ట్గా 3 దగ్గరికి ఒక లైన్ గీసుకున్నాను. అక్కడి నుంచి 2 ఇంచులు ఒక లైన్ తీసుకున్నాను. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 2 పెట్టండి. కొంచెం క్రాస్గా లెగాలి అనుకున్నప్పుడు 2.5, 2.5 అలా పెట్టుకోండి. బ్లౌజ్కి ఎంత ఉందో ఫస్ట్ కొలుసుకొని ఎంత ఉందో చూసి పెట్టుకోండి. నేను మాత్రం వీళ్ళకి చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి నేను 2 పెట్టాను. ఇక నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి క్రాస్గా గీసుకోవాలి. ఎందుకు క్రాస్ అంటే మనకి వేసుకున్నప్పుడు కొంచెం స్టిఫ్గా ఇలా అక్కడ దాకా వచ్చేసి క్రాస్గా ఇలా లేస్తుంది అనమాట. అలా క్రాస్ లైన్ గీసుకోవడం వల్ల ఇక్కడ నుంచి ఇలా పైకి లేస్తుంది. అందుకని అక్కడ క్రాస్గా గీసుకోవాలి. మాకు అలా వద్దు అనుకుంటే కనుక రౌండ్ గీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం ఈజీగా. దీన్ని స్క్వేర్ నెక్ గీసేసుకోవాలి. ఫస్ట్ స్క్వేర్ నెక్ గీసేసుకొని అప్పుడు మన నెక్ గీసుకోవాలన్నమాట. ఏ బ్లౌజ్కైనా ఎవరికైనా మన నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఆ గీతకి లోపలికి వస్తూ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, కొంచెమే గీసాను నేను. కొంచెం లోపలికి గీసుకొని అక్కడి నుంచి రౌండ్ గీసేసుకున్నాను అనమాట. ఆ గీతకి రైట్ సైడ్న కొంచెం లోపలికి వెళ్తూ గీసుకున్నాను. అలా గీయడం వల్ల ఏంటి అంటే స్ట్రైట్గా వస్తుంది, కింద దగ్గర రౌండ్ వస్తుంది. మన పైట కొంగు వేసుకున్నప్పుడు ఇలా కొంచెం స్ట్రైట్గా వచ్చేసి కిందకి రౌండ్ దిగుతుంది అనమాట. అలా తీయడం వల్ల ఇప్పుడు మీరు టేప్ పెట్టి చూడండి, కింద గ్యాప్ ఎంత కరెక్ట్గా పావించి వచ్చేసింది. ఆ రౌండ్ దగ్గర కరెక్ట్గా పావించి వచ్చేసింది. చూసారా, మనం ఎలా గీసినా అలానే వస్తుంది. ఇప్పుడు సంఖ దగ్గర ఓ పావించుగా పెట్టేసుకొని సంఖ దగ్గర కరెక్ట్గా మిడిల్లో ఓ పావించి పెట్టేసుకొని కింద ఇక్కడి నుంచి కింద ఎంత పెట్టాలి, ఈ గ్యాప్ ఎంత పెట్టాలి, 1.5 పెట్టేసుకొని ఇక్కడి నుంచి మన కర్వ్ గీయాలన్నమాట. కొంచెం లోపలికి గీసేసి ఇలా గీసేయాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకుందాం అనమాట. ఎంత వెడల్పు ఉంది, ఎంత లెంత్ ఉంది చూసుకోవాలి. షేప్ పట్టి వచ్చేసి మనం ఆల్రెడీ 2 ఇంచులు పెట్టేసుకున్నాం కాబట్టి, టక్ కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి నేను పైన కొంచెం ఖర్చు కొద్దిలి పెట్టేసుకొని ఇక్కడి నుంచి 2 కొలుసుకుంటున్నాను. 2 పెట్టుకున్నాను కదా, ఇది టక్కుకి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ టేప్ జరుపుకుంటూ అది టక్కుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి టేప్ జరుపుకుంటూ ఎంత లెంత్ ఉందో చూసుకుంటున్నాను, ఎంత వెడల్పు ఉందో చూసుకుంటున్నాను. మీకు ఇదంతా ఎందుకు, మొత్తం కొలిసేసుకొని దాంట్లో మీరు టక్కుకి ఎంతైతే పెట్టుకున్నారో అంత తీసేసుకోండి. నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. మొత్తం కొలిసేసుకొని టక్కి ఎంత పెట్టుకున్నారు, 2 పెట్టుకున్నారు, 2.5 పెట్టుకున్నారు, అంత తీసేయండి. నేను ఫస్టే టేప్ని 2.5 తగ్గించేసుకొని అక్కడి నుంచి కొలుచుకున్నాను అనమాట. 10, 11 అలా ఉంది. కరెక్ట్గా అక్కడి నుంచి మార్క్ చేసేసుకొని ఆది బ్లౌజ్ పెట్టేసి ఆది బ్లౌజ్ షేప్ పట్టి ఎంత బార్ అయితే ఉందో చూసుకుంటున్నాను అనమాట. పైనుంచి కిందకి ఉక్సులు పట్టి వైపు పైన కొంచెం ఖర్చు వదిలిపెట్టేయాలి. కిందకైతే షేప్ పట్టికైతే ఒక వైపే ఖర్చు, కింద వైపు అయితే ఖర్చు అవసరం లేదు. ఓన్లీ పై వైపే ఖర్చు, షేప్ పట్టికి పై వైపే ఖర్చు. ఇది 2.5 ఉంది. ఇటు 2.5, అటు 2.5 పెట్టేస్తున్నాను. అటువైపు కూడా 2.5 ఉంది. ఇటు 2.5, అటు 2.5 పెట్టేసి మనం మధ్యలో కొంచెం డౌన్ తీసుకొని డ్రా చేసుకోవాలన్నమాట. ఒక పడవ ఎలా అయితే ఉంటుందో ఇలాగా అలా అన్నమాట పెట్టేసుకొని మనం డ్రా చేసేసుకోవడమే. ఇప్పుడు మధ్యలో గీసేసుకోండి. మీకు ఎందుకు మధ్యలో పెట్టేసుకొని అక్కడ ఈ హైట్ కంటే తక్కువ పెట్టేసుకొని కొంచెం డౌన్ వస్తూ మళ్ళీ పైకి లేస్తూ ఇలా గీసేసుకోండి. మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట. అర్థమవుతుందా? మీకు ఇంకా ఎక్స్ట్రా క్లాత్లు మిగిలితే కనుక డబల్ తీసేసుకోండి. షేప్ పట్టీలు ఇలా కట్ చేసేసుకొని
ఇది నాకు కొంచెమే క్లాత్ ఇచ్చారు, అందుకే మనకు 2 లేయర్స్ వచ్చాయి. నేను ఎక్స్ట్రా క్లాత్లు తీసుకొని వేసుకోవాలి జాయింట్స్. ఇప్పుడు అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ బ్యాక్ పార్ట్ నెక్ మీకు డౌట్ రాకుండా కరెక్ట్గా వస్తుంది, అందుకే అప్పుడు కట్ చేయలేదు. నేనైతే కట్ చేసుకుంటే మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా ఉంచాను అనమాట. మీ బిగినర్స్కి అయితే ఇది మంచిగా ఉపయోగపడుతుంది. కొంచెం అలవాటు అయ్యే వరకు మీరు ఇలా పెట్టేసుకోండి, తర్వాత వచ్చిన తర్వాత అలా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ముక్కలు ఏమేమి వేయాలో మీకు చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్లు మిగిలాయి కదా, ఇప్పుడు మిగిలిన తర్వాత ఇప్పుడు ఇలా క్లాత్ మిగిలింది కదా, దీన్ని మనం ఏం చేయాలి అంటే, ఎందుకు ఉపయోగించాలి అంటే, ఇటువైపు అంచులు ఉన్నాయి చూసారా, ఆ అంచులేమో నడుం పట్టీకి మన చేతి పని చేసుకుంటాం కదా, అక్కడ వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇటువైపు క్లాత్ వచ్చేసి మనకి అది చాలకపోతే ఈ ముక్కలో కొంచెం బోర్డర్ లైన్ ఉంటుంది, మనం మర్చి కుట్టకుండా ఇది జాయిన్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఈ క్లాత్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజల పట్టికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది వచ్చేసి ఉక్సులు పట్టి కాజల పట్టికి. ఇప్పుడు ఈ ముక్క వచ్చేసి చేతుల దగ్గర మనకి ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో, ఒకవేళ జాయింట్ పడితే కనుక అలా కట్ చేసేసుకొని జాయింట్స్ వేసుకోవాలన్నమాట. ఆ క్లాత్ వచ్చేసి ఇది దానికి, ఇది దేనికి అనమాట. ఇలా మన క్లాత్ యూస్ చేసుకుంటే కనుక మనకి ఎక్కడ అతుకులు పడకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలు వచ్చేసి మనకి మెడపట్టేకి ఉపయోగపడుతుంది, ఇంకెక్కడైనా అతుకులు వేయాలి అంటే ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి.